హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్ట్రీట్ వాళ్ళ చెన్నైలో మీ తెలుగు అమ్మాయి. అండ్ మెయిన్గా ఈ వీడియో షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్న రీజన్తోనే నేను ఇంత కష్టపడి ఎంటైర్ వీడియో అయితే వ్లాగ్ చేశాను గైస్. అండ్ మెయిన్గా మేము ఈ కేరళ ట్రిప్ అనేది ప్యాకేజెస్ ద్వారా వెళ్ళాము. మా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి ఎంటైర్ కేరళ ట్రిప్ అనే ప్యాకేజెస్ ఐటనరీ ఈ వీడియో అయితే ఉంటుంది మొత్తం. అండ్ మెయిన్ ఈ ప్యాకేజెస్ ద్వారా ఓన్లీ కేరళ ట్రిప్పే కాదు, మీరు ఏ ట్రిప్ బుక్ చేసుకోవాలన్నా దీనిలో అవైలబుల్గా ఉంది వెబ్సైట్లో. మెయిన్గా ఈ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ప్యారడైజ్ హాలిడేస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెబ్సైట్ ఉంది, చెక్అవుట్ చేయండి గైస్. అండ్ ఇదేం స్పాన్సర్ కాదు, మాకు బాగుంది, మా ఎక్స్పీరియన్స్ నచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మెయిన్గా ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను, ప్యాకేజ్ ద్వారా వెళ్ళడం బెటరా, నార్మల్గా ప్లాన్ చేసుకుని వెళ్ళడం బెటరా అని నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో చెప్తున్నాను. ఈ వీడియో కొంతమందికి యూజ్ అయినా చాలు గైస్, నాకు చాలా హ్యాపీ. ఎవరైతే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ప్యాకేజెస్ ద్వారా వాళ్ళకైతే యూజ్ అవుతే చాలు, నాకు అదే సంతోషం ఇంత కష్టపడి చేసినందుకు. ఫైనల్లీ ఈ ప్యారడైజ్ హాలిడేస్ ప్యాకేజ్ అనేది 3 కేటగిరీస్ గైస్. ఫస్ట్, ఎవరైతే సింపుల్గా రూమ్స్ దగ్గర ఎక్కువ ఎఫర్ట్ చేయకూడదు, ఓన్లీ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి నార్మల్ ప్యాకేజ్. అండ్ కొంతమంది డీలక్స్. అండ్ థర్డ్ వచ్చేసి ప్రీమియం. మనం రేంజ్ పెంచుకునే వద్దకి ప్యాకేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, సో అదొకటి చూసుకోండి. అండ్ మెయిన్గా గ్రూప్స్ ద్వారా వెళ్ళొచ్చు, కపుల్స్ ద్వారా అయినా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఏ ఊరైనా వీళ్ళు ప్లాన్ చేస్తారు, కొంచెం మీరు చూసుకుని మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ 3 కేటగిరీస్ బట్టే మనీ ఛార్జ్ చేస్తారు. ఎక్స్ట్రా 1 రూపీ అయితే తీసుకోరు. మీరు ట్రిప్ అయిపోయినాక ఏదైనా ఇవ్వాలనుకుంటారేమో. మనం ఎక్కడెక్కడ వాడాలంటే ఇంకా ఏదైనా రైడ్స్ కానీ అడ్వెంచర్స్ కానీ చేస్తున్నప్పుడు ఆ మనీ అనేది మనం యూజ్ చేసుకోవాలి. మిగతాది ఫుడ్ కానీ రూమ్స్ కానీ క్యాబ్ సర్వీసెస్ కానీ అంతా వీళ్ళే చూసుకుంటారు. డే 1 ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనకి ఐటనరీ బుక్ అనేది ఇచ్చేస్తారు. డే 1 ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, డే 2 ఏ ప్లేసెస్ కవర్ చేయాలన్నట్టు పిన్ టు పిన్ ఐటనరీ బుక్లో ఉంటుంది. అదొకటి తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. మనకి సపరేట్ వెహికల్ అయితే మన కింద ఇచ్చేస్తారు గైస్. ఇంకా ఎంటైర్ ట్రిప్ మొత్తం స్టార్టింగ్ మేమైతే కుచ్చి టు మునార్ వెళ్ళే ప్లేసెస్ అయితే చూపించుకుంటూ తీసుకెళ్లారు. ఇక్కడ చాపరాయి ఏదేదో వాటర్ ఫాల్ నేమ్ మర్చిపోయాను. ఈ వాటర్ ఫాల్ అనేది చూసాం. అసలు ఎండ ఎలా ఉందంటే కొచ్చిలో, మున్నార్ అనేది హిల్ స్టేషన్ కాబట్టి ఆబ్వియస్లీ ఎండ అనేది అంత లేదు. ఫిబ్రవరిలోనే ఎండ చాలా ఎక్కువ అనిపించింది మాకైతే. ఇంకా మధ్యలో చూసుకుంటూ వెళ్ళాము. ఎంటైర్గా మాకు ఈ ట్రిప్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మెయిన్గా వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ కానీ క్యాబ్ అన్న పేషెన్స్ కానీ నాకు చాలా బాగా అనిపించింది. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, అదే ప్యాకేజ్ లేకుండా మేము ప్లాన్ అనేది స్టార్ట్ చేసామంటే ఎంత కన్ఫ్యూజ్గా ఇసుక్కుంటూ ఆ ట్రిప్ ఎంజాయ్ చేయడం కాదు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇదే థాట్ ఉంటుంది. మనం ప్యాకేజ్ ద్వారా వెళ్ళటం అంటే ఫుల్ రిలాక్సింగ్, మొత్తం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఓకే అలా చేస్తున్నారు. మనకి విడిగా వెళ్తే మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్ళొచ్చు, ఇట్లా అయితే ఎక్కువ తీసేసుకుంటారు అనే థాట్లో ఇన్ని డేస్ నేను అనుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే అయితే వాళ్ళైతే రాంగ్ అని ప్రూవ్ చేశారు. లైవ్తో నేను మీకు షేర్ చేస్తున్నాను, మీకే అర్థమవుతుంది ఎంటైర్ వీడియో చూస్తే. ఇంకా ఇక్కడ వచ్చేసి కొచ్చి టు మున్నార్ వెళ్ళే స్టేషన్లో దారిలో ఇంకా ఈ టీ గార్డెన్ ఆయుర్వేదిక్ ఏదో ప్లేస్ ఉంది. ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందంటే, ఇది కేరళ అంటేనే ఆయుర్వేదిక్ కదా. ఇంక మెయిన్గా అన్ని లైవ్లో ప్లాంటేషన్ అయితే చూపిస్తారు మనకి. ఈ చెట్టు నుంచి ఈ కాయలు మనం తిని దీని నుంచి వచ్చేదనే థాట్ కూడా వస్తుంది. అంత అంత మంచిగా ఉంది. అసలు ఏం తీసుకోకూడదు అనుకున్న వాళ్ళం కూడా మాకు ఆ క్వాలిటీ చూడంగానే ఓకే మనం కూడా ట్రై చేద్దాం, దీంతో ట్రై చేస్తే ఇన్ని డేస్ బిర్యానీ టేస్ట్ ఒక రకంగా వస్తుంది, ఇప్పుడు ఏదైనా డిఫరెన్స్ వస్తుందేమో అన్న విధంగా తీసుకున్నాము. నిజంగా యాలక్కాయలు ఏంటి అన్ని క్వాలిటీ చాలా బాగుంది. అసలు ప్రీమియం క్వాలిటీ అంటారు కదా, ఇంకా చెట్టు నుంచి పీకి ఇంకా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లైవ్లో చూపిస్తున్నారు. నచ్చింది, తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి పార్క్ వెళ్ళాం. మా వాడు నిజం చెప్తున్నా ఎంత మంచిగా ఎక్స్ప్లోర్ చేశాడంటే ఈ పార్క్. లైవ్లో స్నేక్స్, ఎలిఫెంట్ అవన్నీ చూడంగానే వాడు అసలు ట్రిప్ వేయడానికి కారణం వాడు బర్త్డే గైస్. ఇంట్లో ఎంత మంచిగా గ్రాండ్గా ఫంక్షన్ చేసినా వాడు ఆ క్షణం వరకు హ్యాపీగా ఉండి వదిలేసేవాడేమో. ఈ 3 డేస్ వాడు మంచిగా ఎక్స్ప్లోర్ చేశాడు. ఇవన్నీ వాడికి మైండ్లో గుర్తుంటాయి అని నేను అనుకుంటున్నాను. ఉండకపోవచ్చు, ఆ టైం అయితే వాడు మంచిగా ఎంజాయ్ చేశాడు, అది చాలు నాకు. పెద్ద పెద్ద అడ్వెంచర్స్ నేను దీంట్లో అయితే చేశాను ఈ పార్క్లో. మెయిన్గా పాముని చూడడానికి భయపడేదాన్ని, నేను పాముని మెల్ల వేసుకుని కూడా ఫోటోలు దిగడానికి డేర్ చేశాను. అవన్నీ కూరలు అంటారు కదా, అవి తీసేసి నార్మల్గానే వాళ్ళు
చూస్తారింకా. ఇక్కడొచ్చేసి ఇవి చాలా వింతగా అనిపించినియి. ఆడు ఫుడ్ పెట్టబోతే కాసేపు ఆగితే అన్ననే తినేసేటట్టున్నాయి. తెగ పిలుస్తున్నాయి. మా అబ్బాయి ఇవన్నీ చూసి కోడి కోడి అని అంటున్నాడు. అంత పెద్ద దాని పేరేంటో మరి చెప్పారు, నాకు గుర్తులేదు. బాగుంది మొత్తానికి. మనం ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఎండ్ ఆఫ్ ద డే మన పిల్లల హ్యాపీనెస్సే కదా మనం కోరుకునేది. నాకైతే వాడిలా హ్యాపీగా చూడడం చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఈ కేరళ ట్రిప్ అనేది మేము ప్లాన్ చేసుకుంది 3 nights 4 days. 3 nights స్టేయింగ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తాడు. 4th డే అంతా జర్నీలోనే అయిపోతుంది. ఇంకా రిటర్న్ జర్నీ కూడా వాళ్ళే డ్రాప్ చేస్తారు గైస్. బస్ స్టాప్ అయితే బస్ స్టాప్, ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్, అక్కడ దాకా వచ్చి బస్ స్టాప్ చేసి ఇంకా వెళ్తారు. ఇంకా వెళ్ళినాక మనకి కాల్స్ వస్తాయి. ఇంకా దిగినాక కాల్స్ వస్తాయి, బస్ ఎక్కినాక కాల్స్ వస్తాయి, ఇంటికి వెళ్ళినాక కూడా మెసేజ్ వచ్చినాయండి. ఇంకా అర్థం చేసుకోండి వాళ్ళ సర్వీస్ ఎంత బాగా నచ్చిందో నాకు. మెయిన్గా ఎవరికైనా యూజ్ అవుతుందనే అవకాశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు నచ్చితే వెళ్ళండి, లేకపోతే దారిలోనే రైడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. మాకు కావాల్సిన వరకు చూసుకొని ఇంకా మున్నార్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి కేటీడీసీ టీ కంట్రీ, గుర్తుపెట్టుకోండి కేటీడీసీ టీ కంట్రీ. ఎంత బాగుందంటే ఈ రిసార్ట్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి వ్యూ ఉంది గైస్, అసలు భలే అనిపించింది. ఆ వెదర్ కానీ ఆ వ్యూ కానీ అసలు ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫుడ్ కానీ ఓన్లీ ఈ రిసార్ట్ అనేది మైనస్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఇంక్లూడ్, లంచ్ డిన్నర్ అనేది లేదు. ఎందుకంటే ట్రిప్ అనగానే ఇంకా ఈ టైంకి ఇది కంప్లీట్ చేయాలి ఫుడ్ అనేది ఏమి ఉండదు కదా. మనకి టైం కుదిరిన బట్టి మొత్తం డే అంతా మనం ట్రిప్లోనే ఉంటాం కాబట్టి ఇంకా బయట తింటమే. టిఫిన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ అనేది. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నెక్స్ట్ డే 2 అయితే స్టార్ట్ అయిపోయాం ఎక్స్ప్లోరింగ్కి. మున్నార్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామంటే టీ మ్యూజియం ఒకటి చూసాము. అండ్ అక్కడి నుంచి ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళాము. అక్కడి నుంచి మట్టుపట్టి డ్యామ్కి వెళ్ళాము. మొత్తం ఐటినరీలో ఉంటుంది. ఇక్కడ దగ్గర ప్లేసెస్ ఏమేమి కవర్ చేయాలనుకుంటున్నారో. మీకు టైం టు టైం మేము కవర్ చేయలేకపోతున్నాం, మాకు ఓపిక లేదు, మేము రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాం అన్నా కూడా వాళ్ళు ఓకే, మీరు ఈ టైంకి రెస్ట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నేను టైం మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూపిస్తాను. కొన్ని ప్లేసెస్ మార్నింగ్ చూడడానికే బాగుంటాయి, కొన్ని ప్లేసెస్ ఈవినింగ్ చూడడానికి బాగుంటాయి. హడావిడి ఏం లేదు, ఆరామ్సే ఇంకా మనం అన్నీ చూసుకోవచ్చు. మెయిన్గా హెడేక్ అనేది ఉండదు. ఎక్కడికి ఎక్స్ప్లోర్ చేయాలి, ఇప్పుడు ఏం వెహికల్ మాట్లాడుకోవాలి, ఎలా పోవాలి అనేది అయితే నాకు అనిపించలేదు ఈ ట్రిప్ వచ్చేసి. ఇన్ని డేస్ మేము ట్రిప్స్ వెళ్ళేటప్పుడల్లా హడావడి, తొందర కానీ టైం అయిపోతుంది, ఈ ప్లేసెస్ చూడాలి, ఇక్కడ టైం ఎప్పుడు క్లోజ్ చేస్తారో, దీని ద్వారా వెళ్ళాలంటే ఏ బస్ మాట్లాడాలి, ఇవన్నీ ఏం హెడేక్ లేకుండా మంచిగా అనిపించింది నాకు. కామ్గా అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఇది వచ్చేసి టీ మ్యూజియం. ఇంకా ఈ ఆకు నుంచి గ్రీన్ టీ వస్తుంది, ఈ ఆకు నుంచి బ్లాక్ టీ వస్తుంది అని మొత్తం అదేదో క్లాస్ చెప్పినట్టు చెప్పాడు. బాగానే అనిపించింది. ఇంకా అన్నీ అసలు ఏ ప్లేసెస్కైనా వెళ్ళండి, జనం ఉన్నారు, మామూలుగా లేరు. అసలు నాన్ సీజన్ కదా. నార్మల్గా కేరళ అనేది మే టు సెప్టెంబర్ ఆ టైంలో వర్షాల సీజన్ కాబట్టి ఎక్కువ ఉంటారు వాటర్ ఫాల్స్కి అవన్నీ. ఇప్పుడు నాన్ సీజన్ కదా, అంతేం ఉండరేమో అనుకున్నాము. ఎంతమంది జనం అంటే ఏ ప్లేస్కి వెళ్ళినా ఫుల్ జనం ఉంటున్నారు అసలు. మెయిన్గా నేను మీతో ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. వీకెండ్స్ అయితే ఎంత రష్గా ఉన్నాయి అంటే రోడ్లు అయితే అన్నీ బ్లాక్ అయిపోయినాయి. మేము వెళ్ళింది థర్స్డే ఫ్రైడే అండ్ వీకెండ్ కూడా కలిసి వచ్చి దాని ఉద్దేశంతో వెళ్ళాము. థర్స్డే ఫ్రైడే బాగా అనిపించింది. వీకెండ్ రోజు అయితే అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయినాయి గైస్. అసలు ఇక్కడ నుంచి మేమైతే నడుచుకుంటే వెళ్ళాము వేరే డ్యామ్కి అయితే ఒక 1 kilometer దాకా. అన్ని బస్సులు, అన్ని పిల్లలు వీళ్ళు ఉంటారు కదా కాలేజ్ పిల్లలు, వాళ్ళు ఫుల్ కేరళ ట్రిప్ ఆ పాటలు పెట్టుకుని అక్కడక్కడ రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే అయితే బాగానే అనిపించింది. మామూలుగా వీకెండ్ వెళ్ళకూడదు అనుకుంటారు, అసలు ట్రిప్లు ప్లాన్ చేసుకునేది వీకెండ్ కదా గైస్. ఏం చేయలేం, ఇంకా అన్నీ కావాలంటే అన్నీ కష్టపడాల్సిందే. ఈ ఎలిఫెంట్ రైడ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇంత కష్టపడి ఇంత కేరళ వచ్చి ఆ రైడ్ ఎందుకు మనం మిస్ చేసుకోవాలని ఇంకా ఆ రైడ్ కూడా వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి థర్డ్ డే వచ్చేసి అల్పి బోట్ స్టే అయితే మేము బుక్ చేసుకున్నాము. ఇంకా 24 hours బోట్లోనే ఉంటాము. చెక్ ఇన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1కి అనుకుంటా, చెక్అవుట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 9కి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ బోట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు.
ఇంకా బోట్ కంప్లీట్ అయిపోగానే క్యాబ్ అన్న వచ్చి రిసీవ్ చేసుకుంటారు. ఇంక మన డ్రాపింగ్ పాయింట్లో అయితే డ్రాప్ చేసేస్తారు ఇంకా బస్‌కి. మెయిన్‌గా కేరళ వచ్చి కేరళ చిప్స్ ఎలా మిస్ అవుతాము, ఇంకా అవి తీసేసుకొని ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే అవి కూడా కవర్ చేసాము. ఇక్కడ ఉన్న టెంపుల్ కల్చర్ ఏందంటే మెన్స్‌కి అయితే షర్ట్ అలౌ లేదంట. చాలా బాగా అనిపించింది టెంపుల్ కూడా. నా ఎంటైర్ వ్లాగ్ నచ్చిన తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మీ ఓవరాల్ ఎలా అనిపించింది వీడియో అనేది. అండ్ మెయిన్గా ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, బట్ ఎందుకో సబ్స్క్రైబర్స్ అనేది రావట్లేదు. నాకు నచ్చుతుందా నా వీడియోస్ నచ్చట్లేదో కూడా అర్థం అవ్వట్లేదు మీకు. హోప్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.